ఆషాఢ మాసంలో గోరింటాకు కథ. గోరింటాకు ఎలా ఉద్భవించింది అంటే గౌరీ అంశము. గౌరీమాత చిన్నగా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉండగా చెలికత్తెలతో కలిసి వనములో ఆడుచుండగా ఆమె రజస్వరాలు అవుతుంది, అంటే పుష్పవతి అవుతుంది. ఆమె నుంచి వచ్చిన రక్తపు బొట్టు నేలపై పడగా ఆ రక్తపు బొట్టు గోరింటాకు చెట్టుగా భూమిపైన మొలుస్తుంది. ఆ మొక్క పెరిగి పెద్దగయ్యి అమ్మవారి చేతులకు అలంకరణగా మారడం వల్ల ప్రతి ఒక్కరూ ఆ మొక్కను అలంకరణగా చేతులకు చక్కగా అలంకరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ మొక్కయే గౌరీమాత అంశము కాబట్టి ఆ మొక్కను మనము గౌరీమాత అంశముగా భావించుకొని చక్కగా పండుగ దినాలలో కానీ తర్వాత ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఇలా చేతులకు అలంకరించుకుంటే ఆ గౌరీమాత అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఉంటుందని తెలుపుతారు. ఈ గోరెంటాకు కథ ఏ గౌరీమాత అంశమని చెబుతారు. ఇలా ఆషాఢ మాసం అండి. ఆషాఢ మాసం మనకు మొదలై కూడా వారం రోజులు అయిపోయింది. ఆషాఢ మాసంలో పౌర్ణమి లోపల కానీ ఆషాఢ మాసం వెళ్ళిపోయే లోపల కానీ మనము గోరెంటాకు అనేది పెట్టుకోవాలి. ఆడవాళ్ళు ముఖ్యంగా మన పిల్లలైనా ఆడవాళ్ళు పిల్లలైనా పెద్దలైనా పెళ్ళైన వాళ్ళైనా కన్య పిల్లలైనా కంపల్సరిగా ఆషాఢ మాసంలో అయితే గోరింటాకు పెట్టుకోవాలి. కోళ్ళు గీళ్ళు పెట్టుకోవద్దండి. కోళ్ళు వేస్ట్, అది ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు, కెమికల్తో కూడా తయారు చేస్తారు. కాబట్టి అలాంటి వాటి జోలికి పోకుండా స్పష్టంగా మనకు ఒక ఇంట్లో ఒక గోరింటాకు మొక్క పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు అందుబాటులో గోరింటాకు అయితే ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మనం తెంపుతూ ఉంటే వస్తూ ఉంటుంది. అలాంటి ఆర్గానిక్ స్పష్టమైన నిజమైన గోరింటాకును పెట్టుకుంటేనే ఆషాఢ మాసానికి ఫలితం. ఆ గోరింటాకు అంటేనే గౌరీదేవి అంశం నుంచి వచ్చిందని పెద్దలు చెప్తారు. గోరింటాకు అప్పట్లోనే అమ్మవారు ఆ గోరింటాకు మహిమ గురించి కొన్ని కథలు అయితే చెప్తారు. ఆ కథ ఎలా ఉన్నా మనం ముత్తైదువులము మంగళకరంగా శ్రావణ మాసంలో కానీ ఆషాఢ మాసంలో కానీ ఈ మాసాలు పొయ్యే లోపల గోరింటాకు అయితే పెట్టుకోండి. చక్కగా ఆడపిల్లలు కన్యపిల్లలకైతే చక్కగా గోరింటాకు పెడితే చక్కగా పండితే చక్కని భర్త దొరుకుతాడని, ఆయురారోగ్యాలతో పిల్ల పావులతో చల్లగా ఉంటారని గోరింటాకు మనకు చూపిస్తున్న నిదర్శనము. కాబట్టి గోరింటాకు ఈ ఆషాఢ మాసము వెళ్ళక ముందుకే మనకి ఇంకా అమావాస్య వరకు ఉంటుంది కదా, ఇంకా పౌర్ణమి రాలేదు, అమావాస్య వరకు అయితే ఆషాఢ మాసం ఉంటుంది. ఆ లోపల మీరు చక్కగా గోరింటాకును హ్యాపీగా పెట్టుకోండి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే కాళ్ళ మడిమలు ఒక్కొక్కరు చాలా చిరాకు పడుతూ ఉంటారు, పగుళ్ళు వచ్చేసి. అలాంటి వాళ్ళకు కూడా ఈ గోరింటాకు బాగా నూరుకొని ఆ పాదాలకు పెట్టుకున్నారనుకో ఆ వేడి తగ్గించే పగుళ్ళు అనేది నెర్రలు అనేది తగ్గుతాయి. ఇది మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది, చక్కగా అందాన్ని కలిగిస్తుంది. మన చక్కగా ఏదైనా ఫంక్షన్లకు కానీ ఎక్కడ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు చక్కగా అలంకరించుకొని వెళ్తే చాలా ముచ్చటగా ఉంటుంది. మంచి లక్ష్మీదేవిలాగా పార్వతీలాగా మంచిగా కనిపిస్తారు. చూడండి, నేను ఆషాఢ మాసం ఆషాఢ మాసం వెళ్ళక ముందుకే నేనైతే గోరింటాకు అయితే ముందుగానే పెట్టుకున్నాను. పౌర్ణమి ముందు పెట్టుకుంటే ఇంకా లాభాలు ఎక్కువ ఉంటాయని చెప్తారు. గౌరీ స్వరూపం కాబట్టి మంగళపరంగా మంగళదాయకంగా ఈ గోరింటాకు అనేది మనకు ఒక అలంకరణగా చాలా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గోరింటాకు ఎలా నూరుకోవాలనే సంగతి ముందుగా ఆకు అయితే తీసుకొని ఆకులో కొద్దిగా మన తాంబూలంలో వేసుకునే ముందుగా మనము గోరింటాకు మిక్సీ పడతాము అనగా ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. కాస్తంత 1 టీ స్పూన్, మీరు ఎంత మోతాదు తీసుకుంటారో ఆ మోతాదులో 1 టీ స్పూన్ పెరుగు అయితే తీసుకోండి. పెరుగు లేకపోతే కాస్తంత అంటే చిటికెడు మనకు ఇది చింతపండు వేసుకోండి. పెరుగు లేకపోతే చింతపండు వేసుకోండి, పెరుగు ఉంటే మాత్రం వేయొద్దు. లేదా కొంచెం ఈ రెండు లేకపోతే కొంచెం ఒక చింతగింజ అంతా నిమ్మరసం 2 డ్రాప్స్ నిమ్మరసం అయినా వేసుకోండి. నిమ్మరసము అయినా తర్వాత పెరుగు అయిన తర్వాత
చింతపండు అయినా, ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి వేసుకోండి. ఒక్క మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. అద్భుతంగా ఆనందంగా హ్యాపీగా పండుతాయి గోరింటాకు అయితే. ప్రతి ముత్తైద మంగళకరంగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఆషాఢ మాసంలో చక్కగా అందరూ అలంకరించుకునే మొట్టమొదటి పండుగ గోరింటాకు పండుగ. గౌరీమాతనే ఈ పండుగను మనకు సృష్టించింది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి.